ఈ వీడియోలో మనం ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన కొన్ని బేసిక్ ఫార్ములాస్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ చూడబోతున్నాం. ఫస్ట్ టాపిక్ మనం కవర్ చేయబోయేది సైన్, కాస్, టాన్ వీటివి 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ వరకు వాల్యూస్ ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలనేది. సైన్ థీటాకి వచ్చేసరికి 0 దగ్గర 0/4 అని రాసేసుకోండి. 30 డిగ్రీస్ దగ్గర 1/4, 45కి 2/4, 60కి 3/4, 90కి 4/4. ఇక్కడ చూసారా 0, 1, 2, 3, 4 రాసాం. అన్నిటి కింద మనం 4 మనం డినామినేటర్లో రాసాం. వీటన్నిటికీ రూట్ వేసేయండి. 0/4 ఎంతమ్మా? 0 అవుతుంది. రూట్ ఆఫ్ 0 మనకు 0నే వస్తుంది. రూట్ ఆఫ్ 1 ఎంత? ప్లస్ ఆర్ మైనస్ తీసుకోవద్దు, ప్లస్ వాల్యూ తీసుకోండి. రూట్ ఆఫ్ 1 అవుతుంది. రూట్ ఆఫ్ 4 ఎంత? 2. సో 2/4ని మనం డివైడ్ చేస్తే 1/2గా కూడా వచ్చేస్తుంది. సో రూట్ ఆఫ్ 1 అవుతుంది. మళ్ళీ /2 అన్నాం కదా, అది √2 అయిపోతుంది, రూట్లో ఉంది కాబట్టి. రూట్ ఆఫ్ 3 √3 అవుతుంది. రూట్ ఆఫ్ 4 2 అవుతుంది. 4/4 1 అవుతుంది. రూట్ ఆఫ్ 1 అవుతుంది. ఇవే మనకు ఆన్సర్. ఇంత ఈజీగా మనం గుర్తుపెట్టేసుకోవచ్చు. ఒక్కసారి ఇది వచ్చేస్తే కాస్ ఎలా తెలుసుకోవచ్చు? దీన్ని రివర్స్లో రాయడమే కాస్. సో ఫస్ట్ మనం ఇక్కడ 1 రాద్దాం. తర్వాత √3/2ని ఇక్కడ రాద్దాం. తర్వాత 1/√2ని ఇక్కడ రాద్దాం. గుడ్. తర్వాత 1/2ని ఇక్కడ రాద్దాం. లాస్ట్లో మనకు ఈ 0 ఇక్కడికి వచ్చేస్తుంది. తర్వాత టాన్ థీటాకి వచ్చామనుకోండి. టాన్ థీటా ఏంటి మనకు? టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా. గ్రేట్. సో 0/1 ఎంత? 0. 1/2 డివైడెడ్ బై √3/2. 1/2 డివైడెడ్ బై √3/2 వేస్తే 2 పోతుంది. మనకు మిగిలేది 1/√3. సో 1/√3. 1/√2 డివైడెడ్ బై 1/√2. సేమ్ నెంబర్ని సేమ్ నెంబర్తో డివైడ్ చేస్తే మనకు 1 వస్తుంది. తర్వాత ఇక్కడ √3/2 డివైడెడ్ బై 1/2 అంటే ఇది పోతే మనకు మిగిలేది √3 ఒక్కటే. ఇక్కడ మనకు √3 1/0. ఏ నెంబర్నైనా మనం 0తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? నాట్ డిఫైన్డ్ అంటారు. నాట్ డిఫైన్డ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది నాట్ డిఫైన్డ్, ఇది డెఫినేషన్ లేదు. సో ఇంత సింపుల్గా మనం ఈ మొత్తం టేబుల్ని గుర్తుపెట్టుకున్నట్టే. సో నెక్స్ట్ దీన్ని లాస్ట్లో వద్దాం వీడియోకి. కోసెక్, సెక్, కాట్ ఇవన్నీ తెలుసుకోవడానికి బేసిక్ ఫార్ములాస్ ఏంటి? సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపాట్న్యూస్. ఆపోజిట్ సైడ్ అన్నప్పుడు మనం ఓపీపీ అని రాసుకుందాం షార్ట్ ఫామ్లో. హైపాట్న్యూస్ని మనం హెచ్వైపీ అని రాసుకుందాం. అడ్జసెంట్ వస్తే ఏడీజే అని రాసుకుందాం. హైపాట్న్యూస్ అంటే హెచ్వైపీ. ఈజీ గుర్తుంటుంది. గ్రేట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? థీటా అనే యాంగిల్ మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని దాంట్లో ఈ 90 డిగ్రీస్ కాకుండా ఇంకే యాంగిల్నన్నా మనం కన్సిడర్ చేసినప్పుడు దాన్ని థీటా అనుకుంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపాట్న్యూస్ అన్నారు. సో ఈ థీటాకి ఆపోజిట్ ఏ సైడ్ ఉంది? బీసీ. ఈ ట్రయాంగిల్లో బీసీ అనే సైడ్ థీటాకి ఆపోజిట్లో ఉంది. సో ఇది బీసీ బై హైపాట్న్యూస్ ఏంటమ్మా? ఇది అన్నిటికన్నా లాంగెస్ట్ సైడ్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్ ద హైపాట్న్యూస్, బీసీ బై ఏబీ. వచ్చేసింది కదా. తర్వాత కాస్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ అంటే ఈ థీటా ఏ యాంగిల్ని అయితే మనం కన్సిడర్ చేసుకుంటున్నామో దానికి ఆనుకోనున్న సైడ్. ఆనుకోనున్న సైడ్ ఏంటి? ఏసీ. సో ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై హైపాట్న్యూస్ ఎంత అనుకున్నాం? ఏబీ కదా, ఏబీ. వచ్చేసింది చూడండి. టాన్ థీటా ఇందాక అనుకున్నాం కదా, ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇది ఎలా వచ్చింది? సైన్ థీటా అంటే మనకు ఆపోజిట్ బై అడ్జసెంట్ హైపాట్న్యూస్ అనుకున్నాం కదా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపాట్న్యూస్ డివైడెడ్ బై కాస్ థీటా అంటే ఏమనుకున్నాం? అడ్జసెంట్ సైడ్ బై హైపాట్న్యూస్. అడ్జసెంట్ సైడ్ బై హైపాట్న్యూస్. ఇక్కడ హైపాట్న్యూస్ కామన్ కాబట్టి అది కొట్టేస్తే మనకు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇలా ఫార్ములా వచ్చేసింది చూడండి. సో టాన్ థీటా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, మనకి ఈ వాల్యూ ఇక్కడ వచ్చేసింది. గ్రేట్. ఇప్పుడు ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏంటమ్మా? బీసీ బై అడ్జసెంట్ సైడ్ ఏసీ. కొసెక్ థీటా అంటే ఇది సైన్ థీటాకి ఇన్వర్స్ అనమాట. 1/sin థీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు హైపాట్న్యూస్ బై ఆపోజిట్ సైడ్. హైపాట్న్యూస్ ఏంటి? ఏబీ. ఆపోజిట్ సైడ్ బీసీ మనకు ఇచ్చిన ట్రయాంగిల్. తర్వాత సీకెంట్ థీటా. సో ఇక్కడ హైపాట్న్యూస్ బై అడ్జసెంట్ సైడ్ వస్తుంది అంటే ఏబీ బై ఏసీ. కాట్ థీటా మనకు టాన్ థీటాని మనం సైన్ థీటా బై కాస్ థీటా అనుకున్నాం. అలాగే కాట్ థీటా కాస్ థీటా బై సైన్ థీటా రాసుకోండి.
కొంతమంది కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/tan థీటా అని రాస్తుంటారు. అది కొన్నిసార్లు రాంగ్ అవ్వచ్చు, కొన్నిసార్లు రాంగ్ అవ్వచ్చు. ఎక్కడ రాంగ్ అవుతుంది? ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం కదా, tan థీటా ఈజ్ ఈక్వల్ టు అన్డిఫైన్డ్ అనేసా 90 డిగ్రీస్. ఇప్పుడు కాట్ థీటా తీసుకుని కాట్ 90 డిగ్రీస్ అంటే tan 90 డిగ్రీస్ నాట్ డిఫైన్డ్ అయితే కాట్ 90 డిగ్రీస్ 1/tan థీటా తీసుకుంటే 1 నాట్ డిఫైన్డ్ వేయలేం కదా. సో దానికన్నా బెటర్ మనం కాట్ థీటాని గుర్తుపెట్టుకోవాల్సిన సింపుల్గా కాస్ థీటా బై సైన్ థీటా, అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ ఏసీ, ఆపోజిట్ సైడ్ బీసీ, ఏసీ బై బీసీ. ఇది బేసిక్స్, ఇక్కడికి వచ్చేసింది. నెక్స్ట్ వెళితే ఇక్కడ మీరు చూసారంటే ఇవి ఫార్ములాస్. ఎప్పుడైతే యాంగిల్ 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ లోపల ఉంటుందో ఆ రెండు వాల్యూస్ని కూడా కన్సిడర్ చేసుకొని అప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ sin 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా, కాస్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా. ఇలా అన్ని ఫార్ములాస్ రాసేసాను చూడండి. ఇవి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. వీటికి ఆపోజిట్, సైన్కి ఆపోజిట్ కాస్, కాస్కి ఆపోజిట్ మళ్ళీ సైన్, టాన్కి ఆపోజిట్ కాటు, కాటుకి ఆపోజిట్ టాను, కొసీకెంట్కి ఆపోజిట్ సీకెంటు, సీకెంట్కి ఆపోజిట్ కొసీకెంట్. ఇలా వస్తాయి. ఎందుకు వస్తుంది? ఈ ఒక్క ఫార్ములాని మనం అండర్స్టాండ్ చేసుకొని చూద్దాం. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఒక ట్రయాంగిల్లో అన్ని యాంగిల్స్ యొక్క సమ్ ఎంత? 180 డిగ్రీస్. దాంట్లోంచి మనం ఈ రైట్ యాంగిల్ని తీసేస్తే 90 డిగ్రీస్ తీసేస్తే మిగతా రెండిటి సమ్ము ఎంత అవుతుంది? 90 డిగ్రీస్ అవుతుంది. సో థీటా ప్లస్ ఆల్ఫా 90 డిగ్రీస్ అయితే, ఇఫ్ థీటా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే ఆల్ఫా ఎంత ఉంటుందమ్మా? 90 డిగ్రీస్ మైనస్ థీటా అవుతుంది. అంతే కదా. సో ఆల్ఫాని మనం ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ మైనస్ థీటా అని రాసుకోవచ్చు. ఇప్పుడు సైన్ 90 మైనస్ థీటా అంటే సైన్ ఆల్ఫా కూడా. ఆల్ఫాకి ఆపోజిట్ సైడ్ ఏంటి? ఆల్ఫాకి ఆపోజిట్ సైడ్ ఇక్కడ ఏసీ, తర్వాత ఆల్ఫాకి హైపాట్న్యూస్ ఏబి. కరెక్ట్ కదా. ఆల్ఫాకి ఆపోజిట్ సైడ్. ఆల్ఫా ఎందుకు అనుకుంటున్నాం? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ థీటా. సైన్ 90 మైనస్ థీటా గురించి మనం మాట్లాడుతున్నాం. సైన్ 90 మైనస్ థీటాలో ఆల్ఫాకి ఆపోజిట్ సైడు ఏసీ, హైపాట్న్యూస్ మనకు ఏబి వచ్చేసింది. ఇప్పుడు కాస్ థీటాని కన్సిడర్ చేసి చూడండి. కాస్ థీటా, థీటా ఇక్కడ ఉంది, దాని ఆనుకొని ఉన్న సైడ్ ఏంటి? ఏసీయే కదా. సో అది ఏసీ బై హైపాట్న్యూస్ ఏంటి? ఏబి బై ఏబి. అర్థమైంది కదా. ఇలా కన్సిడర్ చేసుకున్న సేమ్ వాల్యూ, ఇలా కన్సిడర్ చేసుకున్న మనకు సేమ్ వాల్యూ వస్తుంది. సో దీని రకంగా ఈ ఫార్ములా మీకు ఈజీగా గుర్తుండిపోవాలి. డన్. తర్వాత వచ్చే ఫార్ములా, ఎప్పుడైతే యాంగిల్ 0 డిగ్రీస్ నుంచి 180 డిగ్రీస్ మధ్యన ఉంటుందో అప్పుడు సైన్ 180 మైనస్ థీటా, 190 మైనస్ థీటా కాదు, 180 మైనస్ థీటా సైన్ థీటానే అవుతుంది. కాస్ 180 మైనస్ థీటా మైనస్ కాస్ థీటా అవుతుంది. టాన్ 180 మైనస్ థీటా మైనస్ టాన్ థీటా. ఇక్కడ సైన్ థీటా బై కాస్ థీటా అనుకున్నాం కదా. సైన్ థీటా పాజిటివ్, కాస్ థీటా నెగిటివ్ అయినప్పుడు పాజిటివ్ బై నెగిటివ్, నెగిటివ్ వే వస్తుంది మనకు. తర్వాత ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక చిన్న డయాగ్రాము. ఎప్పుడైతే యాంగిల్ 0 నుంచి 90 డిగ్రీస్ మధ్యన ఉంటుందో ఇక్కడ అన్ని ఆల్ ఆర్ పాజిటివ్. ఆల్ పాజిటివ్ అంటే సైన్ పాజిటివ్, కాస్ పాజిటివ్, టాన్ పాజిటివ్. ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ సైన్ పాజిటివ్ అన్నమాట. ఎస్ పాజిటివ్, సైన్ ఒక్కటే పాజిటివ్, సైన్ పాజిటివ్, కాస్ నెగిటివ్, టాన్ నెగిటివ్. ఎప్పుడు? యాంగిల్ 90 నుంచి 180 డిగ్రీస్ మధ్యన ఉన్నప్పుడు. ఇది సెగ్మెంట్ 1, ఇది 2, ఇది 3, ఇది 4. సో ఇక్కడ సైన్ మటుకే పాజిటివ్. సైన్కి ఎప్పుడు ఆపోజిట్లో ఉంటుంది? కాస్. ఆపోజిట్లో ఇక్కడ కాస్ పాజిటివ్ అవుతుంది. కాస్ ఒక్కటే పాజిటివ్, మిగతా నెగిటివ్. అంటే సైన్ నెగిటివ్, కాస్ పాజిటివ్, టాన్ నెగిటివ్. సో ఇక్కడ 270 నుంచి 360 డిగ్రీస్ మధ్యలో కాస్ ఒక్కటే పాజిటివ్. మిగిలింది ఏంటి మనకు? 180 నుంచి 270 డిగ్రీస్ మధ్యలో సైన్ అయిపోయింది, కాస్ అయిపోయింది, అంటే టాన్. ఇక్కడ టాన్ ఒక్కటే పాజిటివ్, టీ ఒక్కటే పాజిటివ్, సైన్ నెగిటివ్, కాస్ నెగిటివ్, టాన్ ఒక్కటే పాజిటివ్.
సో సైన్ నెగిటివ్ బై నెగిటివ్ మనకు పాజిటివ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ట్యాన్ ఒక్కటే పాజిటివ్ గుర్తుపెట్టుకోండి. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి, కుడి చెయ్యి కింద నుంచి మనం యాంటీ క్లాక్ వైజ్ వెళితే అప్పుడు మనకు CAST కాస్ట్, సినిమాలో కాస్ట్ చేసింది ఎవరిని, ఇలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. డన్, అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములాస్కి వద్దాం. ఇది ఏంటి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఎలా వచ్చిందో తెలుసుకోవాలి అనుకుంటే, సైన్ థీటా అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ BC బై హైపాట్న్యూస్ AB. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, BC బై AB హోల్ స్క్వేర్, సైన్ స్క్వేర్ అనుకున్నాం కదా. తర్వాత కాస్ థీటాని మనం ఎలా అనుకోవచ్చు, అడ్జసెంట్ సైడ్ AC బై హైపాట్న్యూస్ AB. డన్, ప్లస్ AC బై AB హోల్ స్క్వేర్. దీన్ని మనం తీసుకుంటే ఇక్కడ AB కామన్, సో AB స్క్వేర్ మనకు కామన్ వచ్చేసింది. పైన BC స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్ వచ్చేసింది. మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకు పైథాగరస్ థీరం తెలుసు కదా. సో AC స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఎంత అవుతుంది, AB స్క్వేర్ అవుతుంది. సో AB స్క్వేర్ బై AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది పోతే 1 మిగిలింది మనకు. ఇదే ఫార్ములా, ఈ ఫార్ములా నుంచి ఇవి రెండు వస్తాయి. సిమిలర్గా సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్లస్ లేదు, ఇక్కడ మైనస్ ఉంది. ఈ ఫార్ములాలో మనకు ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. చాలామందికి ఇక్కడ కూడా కన్ఫ్యూజన్. ఇక్కడ నెక్స్ట్ చూడండి, కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ కూడా మైనస్. గుర్తు పెట్టుకోవడం ఎలా, సి గుర్తుపెట్టుకోండి, కొసీకెంట్ స్క్వేర్ కాట్ స్క్వేర్, కొసీకెంట్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది గుర్తుండిపోతే ఇంకా మిగిలింది మనకు సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. వీటిలోంచే ఇవి రెండు కూడా వచ్చాయి. సిమిలర్గా దీంట్లోంచే ఇవి రెండు వచ్చాయి. ఇవి మీకు బేసిక్ ఫార్ములాస్ అయిపోయాయి. ఈ మొత్తం టేబుల్ మనం లాస్ట్లో చేద్దాం అనుకున్నాం. ఎప్పుడైతే మనం అది చూసాం కదా, ఫస్ట్ సెగ్మెంట్లో ఫస్ట్ క్వార్టర్లో ఏమైంది, సెకండ్ క్వార్టర్లో ఏమైంది, అలాగే ఎప్పుడైతే 90 డిగ్రీస్ దాటేస్తుందో సైన్ థీటా కూడా పాజిటివ్ ఉంటుంది. ఈ వాల్యూవే మిర్రర్ అయిపోతుంది. ఇక్కడ 90 డిగ్రీస్ దగ్గర ఒక మిర్రర్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది √3/2 ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.